శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 19వ తేదీ ఆగస్ట్ నెల 2026 సంవత్సరం బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన కుజుడు బాగున్నారు, చతుర్థంలో బుధుడు బాగున్నారు. మరి మిగతా గ్రహాలు లాభస్థానంలో రాహు బాగున్నారు. మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు. అయితే ఈ అనుకూలంగా ఉన్న గ్రహాలు, ఈ 3 గ్రహాలు మీకు చాలా మేలు చేస్తున్నాయి. కాబట్టి అనుకూలవంతమైనటువంటి విషయాలని వదిలిపెట్టి అననుకూలమైనటువంటి విషయాలకి స్తోత్రపారాయణాలు చెయ్యండి. ఆ విషయం అంటే ఆ దేవుడికి అనమాట, అధిదేవతకి. ఎప్పుడైతే మీరు మీ యొక్క ఆలోచనలని క్రమబద్ధీకరించుకుని ఎక్కువ ఆవేశం లేకుండా నిదానంగా సంయమనంతో ఉంటూ మాట జాగ్రత్తగా పెట్టుకుంటూ ప్రవర్తించుకుంటూ వెళ్తారో చాలా వరకు శుభకరమైన ఫలితాలు ఉంటాయి. మాతృవర్గరీత్యా అనుకూలమైన పరిస్థితే, వ్యతిరేకత లేదు అని చెప్పచ్చు. అలాగే సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి, రుణభారాలు పెరిగేటటువంటి పరిస్థితి. సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది కాబట్టి కొంచెం పబ్లిక్ రిలేషన్స్ విషయంలో ఏదైనా వ్యాపార పరంగా మాట్లాడాలన్నా అలాంటి వాటి విషయాలలో కొద్దిగా అనుకూలతలు సంభవిస్తూ ఉంటాయి. అయితే వివాహేతర సంబంధానికి సంబంధించి పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. ఇక్కడ కుటుంబంలో ఇబ్బందులు కనిపిస్తున్నట్టుగానే అక్కడ వివాహేతర సంబంధాల విషయంలో కూడా అధిక జాగ్రత్తలు తీసుకోకపోతే అలాంటి ఇబ్బందులే కనిపించేటట్టుగా ఉన్నాయి. ఇక కోపాన్ని అదుపులో పెట్టుకోవడం అనేది మరీ మరీ ముఖ్యం. ఇక్కడ శనిగారి యొక్క స్థితి సంచారం కూడా వ్యయస్థానంలో ఉంటూ ఏలినాటి శని ప్రభావంలో ఉంటున్నారు కాబట్టి తైలాభిషేకం చేసుకోవడం కూడా చాలా ప్రధానం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. ధనము మటుకు మీకు వచ్చే ధనం వస్తుంది, కానీ అది ఖర్చులకి సరిపోదు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇంకా వ్యాపార వ్యవహారాలు మరింతగా అభివృద్ధి చెందాలంటే గౌరీదేవికి స్తోత్రపారాయణాలు చెయ్యండి. అలాగే సద్గురువుల ఆశ్రమానికి వెళ్ళండి, గురువుల ఆశీస్సులు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆలయానికి వెళ్ళండి, భగవంతుని యొక్క దర్శనం చేసుకోండి. ఇది ప్రతిరోజు చేసుకోవాల్సినటువంటి పని అనమాట. ఇప్పుడు ఇవాళ ఒక్కరోజే అని కాదు. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి, ఈ శనిగారు కానీ కుజుడు కానీ శుక్రాచార్యుల వారి మీద దృష్టి పెట్టేది ఇంకా ఒక 20 రోజుల వరకు ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఈ చెప్పినటువంటి పరిహారాలు పాటించుకుంటూ ఉన్నట్లయితే అనుకూల పరిస్థితులు ఉండి మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నానండి. వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన బుధుని సంచారం బాగుంది. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాలు ఎప్పుడైతే అనుకూలత చెందుతున్నాయో ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మన కృషే మనకి శ్రీరామ రక్ష, కృషితో నాస్తి దుర్భిక్షం అని మనకి సూక్తి ఉన్నట్టుగా మీరు ఎంత మంచిగా కృషి చేస్తూ వెళ్తారో మీ ఫలితాలన్నీ అంతగా ఉంటాయి. ఎందువల్ల అంటే ఇక్కడ పరస్పరం వ్యతిరేకమైనటువంటి భావాలు ద్యోతకమవుతూ ఉన్నప్పుడు మనము దైవాన్ని ఆరాధించడము, దైవం మీద మన భారాన్ని వేయడము ఇలాంటివి సాధారణంగా చేస్తూ ఉంటాము. మన కృషి మనము చేస్తూ భగవంతుణ్ణి నమ్మడం అనేది చాలా చాలా గొప్ప సంగతి. కాబట్టి మీరు కృషి చేస్తూ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇలా ధ్యానం చేయడము, ఇంటి ఇలవేల్పుని పూజించడము ద్వారా మీకు ఇంకొంచెం మనుగడ చాలా బాగుంటుంది, శుభకరం అవుతుంది. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి కాబట్టి వారి నుంచి మీకు వచ్చేటటువంటి మంచి ఏదైతే ఉందో ఆ సహాయ సహకారాల రూపంలో వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా ఉద్యోగ జీవితం బాగుంటుంది, లాభాల బాటలోనూ ఉంటారు. మీకు పితృవర్గ రీత్యా కూడా కొంచెం అనుకూలించేటటువంటి కాలము అని చెప్పి తెలియజేస్తూ వివాహేతర సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితోటైనా మాట్లాడే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్స్ అతి జాగ్రత్తగా ఉండడమే మీకు అభివృద్ధి. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకూలమైన పరిస్థితులు ఏవైనా ఉన్నాయా అంటే అన్ని అనుకూలమైన పరిస్థితులే. ద్వితీయంలో గురుగారు బాగున్నారు, బుధుడు బాగున్నారు. తృతీయంలో రవి బాగున్నారు, కేతు బాగున్నారు. చతుర్థంలో శుక్రాచార్యుల వారి పరిస్థితి అంతంత మాత్రంగా అలాగే ఉంది. మరి 4 గ్రహాలు వరుస రాశుల్లో ఉండి మీకు అనుకూలంగా ఉన్నాయి అంటే అది బ్రహ్మాండమైన ఫలితాలకి దారి తీస్తాయి.
అయితే వివాహేతర సంబంధాల విషయాలలో మటుకు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది పూర్తిగా చెప్పదగ్గ సూచన. సంతాన విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలు కాస్త తగ్గేటటువంటి పరిస్థితి, సంపదలు పెరిగేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండేటటువంటి పరిస్థితి, మీ మనోబలం ఉండేటటువంటి పరిస్థితి, మాట పరపతి పెరిగేటటువంటి పరిస్థితి, మీరు ఉద్యోగ జీవితంలో ఒక అడుగు ముందరికి వేసినట్టుగా అనుకుంటారు. అందరూ సహకరించడం గాని, మీ వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో మీ బాధ్యతలు పెరగడం గాని, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ ఉన్నతిని సూచిస్తూ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. మానసిక ప్రశాంతత మరింత మెరుగవడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. రాశిలోనే కుజుడు ఉన్నారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నానండి. ఈ రాశిలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారం ఎప్పుడైతే ఆవేశపూరితంగా ఉంటుందో, మిగతా గ్రహాల యొక్క బలాలు మీకు ఎంతగా పనిచేస్తూ ఉన్నా కూడా, ఈ కోపం అనేది అదుపులో లేకపోతే మనశ్శాంతి తగ్గిన కారణం చేత ఇది ఏ రోజు ఫలితం ఆ రోజు చెప్పుకుంటున్నాం కాబట్టి, ఆ రోజు మనశ్శాంతి తగ్గిపోతుంది. ఇది చాలా చాలా గమనికగా ఉండవలసిన వ్యవహారం. అనవసరంగా మన చేతులారా మనము కాలాన్ని వృధా చేసుకున్నామే అనే లాంటి దిగులు మీకు ఉండకుండా ఉండాలి అంటే శాంత స్వభావంతో ఉండాలి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. చెప్పిన పరిహారాలు చేసుకుని మరింత మనశ్శాంతితో ఉండండి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురువుగారి యొక్క శుభకరమైనటువంటి స్థితి సంచారం చేత చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మరి మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేవు అంటే, ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏమిటంటే, ఒక్క గురువుగారు బాగున్నా కూడా మీరు చూపించేటటువంటి భక్తి ప్రపత్తుల వల్ల, మీరు చేసుకునేటటువంటి పూజ, పునస్కారము, యజ్ఞము, యాగము, దానము, ధర్మము ఇలాంటి వాటి వల్ల మిగతా గ్రహాల యొక్క అనుకూలతని కూడా గురువుగారు ప్రసాదిస్తారు. ఇదే ఇక్కడ గురువు ఇచ్చేటటువంటి అతి గొప్ప ఫలితం. కాబట్టి దైవ ధ్యానంలో ఉండండి. మాట తీరు జాగ్రత్తగా మాట్లాడండి. అన్నదమ్ములతో సహాయ సహకారం ఎక్కువగా ఆశించకండి. మాతృవర్గ రీత్యా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోండి. సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండండి. రుణభారాలు ఎక్కువగా కాకుండా కాస్త తక్కువ ఖర్చులో ఉండేటట్టుగా చూసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయం బానే ఉంది. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా అనుకూలతలు బానే ఉన్నాయి. మీరు ఎంత జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్తారో అన్ని అంశాలలోనూ అంత మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఈ నవగ్రహ స్తోత్రాలు ధ్యానం చేయడము, నవధాన్యాలు దానం చేయడము ద్వారా మరింత మనశ్శాంతిని తెచ్చుకున్నవారవుతారు. గ్రహించగలరు. సింహరాశి. సింహరాశి వారికి ప్రతిరోజు ఉన్నటువంటి గ్రహస్థితే ఇప్పుడు ఉంది. అయితే తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది కాబట్టి మనోబలం బాగా పెరుగుతోంది. వ్యయస్థానంలో ఉన్న గురువుగారి వల్ల మీరు శుభకార్యాల పరంపరలో పాల్గొంటారు. లాభాల బాటలో ఉన్నారు. ఈ వాహనాల గురించిన లాభం ఉంటుంది. భూమి తగాదాలు ఏమన్నా ఉంటే అవి తగ్గి కొద్దిగా లాభం ఉంటుంది. స్థిర చరాస్తుల వృద్ధి కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు కొంచెం ముందరికి వెళ్తున్నట్టుగా ఉంటాయి. అయితే వివాహేతర సంబంధాల విషయాలు మటుకు పూర్తి జాగ్రత్త వహించండి. భార్యాభర్తల అనుబంధం కూడా కొంత తగ్గే విధంగా ఉంది. ఈ దూర ప్రాంత ప్రయాణాలు ఇబ్బందికరంగా ఉన్నాయి. దగ్గరి ప్రయాణాలు ఇబ్బందికరంగానే ఉన్నాయి. వీలైనంత వరకు నవగ్రహ హోమం చేసుకొని శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే దుర్గ పూజ చేసుకోవడం ద్వారా కూడా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నానండి. కన్యరాశి. కన్యరాశి వారికి రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు, రాశిని చూస్తూ ఉన్నటువంటి శనిగారు, అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క దృష్టి రాశి మీద పడడం, ఇవి చాలా ఇబ్బంది కలిగించే అంశాలు. అయితే పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉన్నది. కానీ లాభస్థానంలో ఉన్నటువంటి గురువుగారు గాని, బుధుడు గాని చాలా మేలు చేస్తున్నారు. ఇది చెప్పదగ్గ సూచన ఏంటంటే, పరస్పర విభిన్నమైనటువంటి భావాలు ఒకేలాగా పలుకుతున్నాయి. ఎప్పుడు మీకు రాస్యాధిపతి లాభంలో ఉండి మేలు చేస్తున్నారు. ఒక శుభగ్రహంతో కలిసి ఉన్నారు. అలాగే రాశిలోనే శుక్రాచార్యుల వారు నీచపడి ఈ శని కుజుల దృష్టిలో ఉన్నారు. అంటే పరస్పరం విభిన్నమైనటువంటి, ఒక పక్క కీర్తి కళంకం రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క కీర్తి ప్రతిష్టలు పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పక్క పబ్లిక్ రిలేషన్స్ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్, ప్రేమ వ్యవహారాలు కూడా చాలా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. అలాగే పితృవర్గ రీత్యా అనుకూల పరిస్థితులు లేవు, అననుకూల పరిస్థితులు ఉన్నాయి. ఇక
అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. లాభస్థానంలో ఉన్నటువంటి గురు బుధుల వల్ల మీకు ధనము వచ్చేటటువంటి అవకాశం ఉంది కానీ, మిగతా గ్రహాల వల్ల అంతగా అనుకూలత కనబడబోవడం లేదు. రాహు గారు ఇచ్చే ఫలితం రాహు గారు మంచిగా ధనం ఇస్తున్నారు. అయితే మనశ్శాంతి కూడా కావాలి కాబట్టి ఇప్పుడు అది కాస్త కొరవడింది కాబట్టి, ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రశాంత చిత్తంతో ఉండండి. సంయమనం పాటించండి. అనుకూలతలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. తులారాశి. తులారాశి వారికి రాశిలోనే ఉన్నటువంటి చంద్రుడు చాలా మేలు చేస్తున్నారు. లాభస్థానంలో కేతువు బావున్నారు. అలాగే దశమ స్థానంలో ఇక్కడ గురువు గారి గురించి చెప్పాలి. దశమ స్థానంలో గురువు జన్మజాతకంలో చాలా మేలు చేస్తారు కానీ, గోచారంలో అంత పెద్ద గొప్ప మేలు చెయ్యరు. అయితే వారు ఉచ్ఛలో ఉన్న కారణం చేత కొంచెం రుణ బాధలు తగ్గించడం గాని, అంటే ఎక్కువ అవ్వకుండా చేస్తారు. రుణం ఎక్కువ అవ్వకుండా తగ్గింపుగా మీరు తీసుకునే విధంగా చేస్తారు. అలాగే అన్నదమ్ములతో సహాయ సహకారం విషయంలో పూర్తిగా పడని అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నారు అంటే, వాళ్ళ వల్ల ఇబ్బంది లేని విధంగా చేస్తారు. ఇది చెప్పుకోదగ్గ మంచి ఫలితం అని చెప్పచ్చు. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కీర్తి ప్రతిష్టలు తగ్గడం గాని, ధనము ఎక్కువ ఖర్చవడం గాని, వ్యయ ప్రయాసలకి ఓర్చి దూర ప్రాంత ప్రయాణాలు చేయడం గాని, ఇలాంటివి ఉండడానికి అవకాశం ఉంది. మీ మీద కీర్తి కళంకం పడడానికి అవకాశం ఉంది. కాబట్టి చాలా చాలా సంయమనంతో ఉండండి. షష్ఠ స్థానంలో శనిగారు చాలా బాగున్నారు. అయితే ధనము వచ్చే విషయంలో గాని, ఆరోగ్య విషయంలో గాని, అలాగే ఈ ఔషధ సేవ చేసుకోవడంలో గాని, ఇలాంటి విషయాలలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కానీ, మిగతా విషయాలు అన్నీ కూడా పూర్తి సంయమనంతో ఉండండి. చంద్రుని యొక్క సంచారం కూడా చాలా మేలు చేస్తోంది. మీకు మృష్టాన్న భోజనాలు, వినోద కాలక్షేపాలు, మనసు ఉల్లాసంగా ఉండేటట్టుగా ఇవన్నీ జరుగుతాయి. వీటితో పాటుగా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకుని, ఇంటి ఇలవెల్పుని పూజ చేసుకుని, మిగతా గ్రహాల యొక్క అనుకూలతని కూడా మీరు పొందుతారు అని చెప్పి సూచిస్తూ వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క సంచారము అంతంత మాత్రంగానే ఉంటున్నప్పటికీ, దశమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. నవమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు చాలా బాగున్నారు. ఇక్కడ 2 గ్రహాల యొక్క ఉనికి ఎప్పుడైతే అంత బావుందో, మీకు కూడా చాలా చాలా బాగున్నట్టే లెక్క. అయితే భార్యాభర్తల అన్యోన్యత విషయంలోనూ, వివాహేతర సంబంధాల విషయంలోనూ పూర్తి జాగ్రత్తగా ఉండాలి. అలాగే స్త్రీలకి సంబంధించి కూడా పూర్తి జాగ్రత్త అవసరం. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. పితృవర్గ రీత్యా బాగుంది. కీర్తి ప్రతిష్టలు బాగున్నాయి. దైవ కార్యాలు చేయడానికి బాగుంది. పెద్ద మనుషులతో సాంగత్యం, వారితో మీరు వెళ్ళి ఏదైనా సలహా సంప్రదింపు కావాలంటే చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవన్నీ కూడా మిమ్మల్ని చాలా ఆనందభరితుల్ని చేస్తూ ఉంటాయి. కానీ జాగ్రత్తల విషయంలో మటుకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటేనే మీకు ఆనందం కలుగుతుంది. ఈ రోజంతా సంతోషంగా గడవాలి అంటే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. నవధాన్యాలు దానం ఇవ్వండి. నవగ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకోండి. సంయమనంతో ఉండండి. మాతృవర్గ రీత్యా గాని, సంతాన రీత్యా గాని పూర్తి ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనుకూలమైనటువంటి తృతీయ స్థాన సంచారంలోని రాహు బాగున్నారు. తర్వాత దశమంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశంలో చంద్రుడు బాగున్నారు. అయితే ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, వివాహేతర సంబంధాల విషయాలలో అతి జాగ్రత్త పడండి. అర్ధాష్టమ శని సంచారం నడుస్తోంది. శనిగారికి తైలాభిషేకం చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇంటి ఇలవెల్పుకి పూజ చెయ్యండి. దక్షిణామూర్తి శ్లోకాలు చదువుకోండి. అలాగే గురు నామస్మరణని విడవకుండా చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా ఉంటుందన్నమాట. అనేక రకాలుగా గ్రహాలు బలోపేతం అవుతూ ఉన్నాయి. ఆ క్రమంలో మీరు మరింత బలోపేతం చేసుకోవడానికి గురువుని ఆశ్రయించవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే, ఈ అర్ధాష్టమ శని జరుగుతూ ఉన్నప్పుడు గురుబలం కూడా లేదు కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేయడం అనేది ఒక్కసారైనా చేసుకోండి అని చెప్పి తెలియజేస్తున్నానండి. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం చాలా బాగుంది. అలాగే సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు.
షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కుజుడు బాగున్నారు. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. దశమంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఇక్కడ శుక్రాచార్యుల వారి గురించి కొంచెం చెప్పాలి. ప్రతిరోజు నేను చెప్తూనే ఉన్నాను. ఈరోజు కూడా అదే గ్రహస్థితి ఉంది కాబట్టి ఆ విషయం గురించి ఎక్కువగా జాగ్రత్త తీసుకోవాలి. ఏ రకమైన ఉద్రేకాలకి లోను కాకండి. గ్రహాలు చాలా బాగున్నాయి, మీకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ అన్నీ బాగున్నాయి కదా అని మనం ఆవేశపడిపోతే ఎక్కడో ఒక చోట అనర్థం అన్ని ఇబ్బంది పెడుతుంది. అదే పరిస్థితి ఇక్కడ శుక్రాచార్యుల వారి వల్ల ఏర్పడుతోంది. ఈ మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, అలాగే పితృవర్గ రీత్యా కానీ చాలా వరకు జాగ్రత్తగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అనుకోని విధంగా ఇబ్బంది ఏర్పడవచ్చు. సంయమనం పాటించండి. వివాహేతర సంబంధాల విషయంలో పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి. పూర్తి అప్రమత్తత అవసరం. ఇది మరీ తెలియజెప్తున్నాను. ఈ గ్రహస్థితి అసలు బాలేని గ్రహస్థితి కాబట్టి 1కి 2 సార్లు హెచ్చరిక చేయవలసి వస్తోంది. జాగ్రత్తలు పాటించుకుంటూ వెళ్ళండి. వివాహ జీవితం బాగుంది. అయితే ఇక్కడ కూడా జాగ్రత్తలు ఉండాలి. ఎక్కడ మీ మధ్య ప్రేమ వికటించకుండా ఉండాలి. కాబట్టి జాగ్రత్తలు అనమాట. కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ధన ఆదాయం వస్తుంది. సంతానం పట్ల చక్కటి అనుకూలత కనిపిస్తుంది. మీకు కూడా చాలా సంతృప్తిగా ఉంటారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మనోబలం పెరుగుతుంది. కొత్త పనులు చేయడానికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేసేవే అని చెప్పి తెలియజేస్తూ, మకర రాశి వారికి ఉద్యోగ జీవితంలో చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. అవి మరింతగా బాగుండడం కోసం ఇంకా కొంచెం బాధ్యతగా ఆలోచించుకోండి. అలాగే గురువుగారి యొక్క ఆశీర్వచనాలు మీకు మెండుగా ఉన్నాయి కాబట్టి మిగతా గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుని చక్కటి గురువు ఆశీర్వచనాలు పొందండి. మీరు ఏ భగవంతుడికి పూజ చేసినా, గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చేసుకున్నా గురువుగారి ఆశీర్వచన బలం వల్ల అనుకూల పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నానండి. కుంభరాశి. కుంభరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగుంటూ ఉన్నప్పటికీ ఈ వివాహ జీవితంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, స్థిర చిరాస్తుల్లో కానీ, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్లో కానీ ఏమాత్రం బాగు కనిపించబోవడం లేదు. అధిక జాగ్రత్తలు తీసుకొని ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నానండి. దుర్గా పూజ చేసుకోవడం అవసరం. అన్ని విషయాలలో సంయమనం పాటించాలి. కుటుంబ జీవితము అంత పెద్ద గొప్పగా లేదు. అలాగే సంతాన రీత్యా అంత పెద్ద గొప్పగా లేదు. రుణభారాలు కూడా కొంచెం పెరిగేటటువంటి పరిస్థితే కనిపిస్తోంది. విలువైన వస్తువుల్ని చేయిజార్చుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భద్రత అవసరం. ఇలా ఏ విషయాన్ని చూసినా మీరు చాలా జాగ్రత్తలతో కూడి ఉండాలి కాబట్టి అన్ని విషయాలలోనూ సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి అని మరీ తెలియజేస్తూ, దుర్గ నామాలు స్తోత్ర పారాయణాలు చేయడము, గణపతి నామాలు స్తోత్రం చేసుకోవడము, గణపతి పూజ చేసుకోవడము, శివారాధన చేసుకోవడము చాలా మంచిది. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతు గారి యొక్క సంచారము చాలా బాగుంటూ ఉండగా, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క సంచారము చాలా అద్భుతం అని చెప్పాలి. 2 పెద్ద గ్రహాలు కూడా మీనరాశి వారికి చాలా మేలు చేస్తున్నాయి. అయితే ఈ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము సప్తమ స్థానంలో ఉంటూ శని కుజుల దృష్టిలో ఉన్న కారణం చేత ఈ శుభాశుభ ఫలితాలు అనేవి చాలా వరకు మిశ్రమం అయిపోయి ఉన్నాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధనము మీకు ఆదాయం ఉండడంలో కానీ, లేదా కీర్తి ప్రతిష్టలు ఉండడంలో కానీ, మీ సంతానం అభివృద్ధి చెందడంలో కానీ, మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరగడంలో కానీ, ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ కూడా గురుబలం చాలా బాగున్న కారణం చేత కొంచెం ఆ ప్రభావం తగ్గి, శనిగారి దుష్ట ప్రభావం తగ్గి కాస్త మనసు తేలిక పడడము, శరీరం తేలిక పడడము, కొన్ని పనులలో ముందంజగా వెళ్ళడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా మీరు కృషి చేయండి, ఖచ్చితంగా ముందరికి వెళ్తారు. ఇది చెప్పదగిన సూచనగా ఉంది. ఒక వివాహేతర విషయంలో మటుకు విపరీతమైనటువంటి జాగ్రత్తలతో ఉండండి. లేదా అంటే మీకు ఈ కొంత కళంకం ఆపాదించబడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. మనిషి మీద బురద జల్లడం ఎంతసేపు? ఒక్క క్షణం పని.
అది ఎవరికి ఎప్పుడు ధైర్యం వస్తుందంటే, మనకి గ్రహస్థితులు అననుకూలంగా ఉన్నప్పుడు ఎదుటివారికి ఆ ధైర్యం వచ్చేస్తుంది. ఇది గ్రహస్థితులు ఎలా ఉన్నాయని తెలియడం, తెలియకపోవడం అవసరంలా. వారికి ఆ బలం వచ్చింది అంటే మనం బలహీనంగా ఉన్నాము. ఈ సమయంలో గ్రహస్థితులు బాలేదు అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ పరిస్థితి కూడా అలాగే ఉంది. చాలా జాగ్రత్తలు తీసుకోండి. వివాహ జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెంచుకోవడానికే ప్రయత్నం చేయండి. కుటుంబ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా చాలా సంతుష్టిగా ఉంటారు మీరు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విషయంలో చాలా జాగ్రత్త, అప్రమత్తత అవసరము. ఏ సంబంధం అంటే ఆ సంబంధం ఏదో ఒకట్లే కుదిర్చేసుకుందామా అనేలాంటి నిర్ణయాలు తీసుకోకండి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగడానికి కావలసినటువంటి మనోబలం మీకు ఉన్నది కాబట్టి సంయమనంతో ప్రవర్తించుకుంటూ వెళ్ళండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నానండి. ఉద్యోగ జీవితంలో చాలా బావుంటుంది. సంతృప్తిగా ఉంటుంది. అలాగే లాభాల బాటలో ఉంటారు. శత్రువుల యొక్క బాధ తగ్గుతుంది. అలాగే అనారోగ్య సమస్యలు కూడా కొంచెం తగ్గేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇన్ని విధాలుగా బాగున్నప్పుడు మరింత బాగు కోసం, మరింతగా గ్రహాల అనుకూలత కోసం శని, శుక్ర, కుజ ఈ 3 గ్రహాల స్తోత్ర పారాయణాలు విడవకుండా చేసుకోండి అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. వీలైనంత వరకు హనుమాన్ చాలీసా పఠించండి. మనశ్శాంతితో ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.